వెల్కమ్ టు రూపా కిచెన్ 64. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా శుభ్రంగా కడిగి చెక్కు తీసుకున్న క్యారెట్ తీసుకొని క్యారెట్ని చిన్నగా తురుముకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు తురిమేది ఉంటుంది ఒక ప్లేటు, అలాంటిది తీసుకొని క్యారెట్ మొత్తం తురిమేసుకోవాలి. అలాగా రెడీ అవుతుంది క్యారెట్ తురుము. క్యారెట్ని మొత్తం తురిమేసుకున్న తర్వాత తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని క్యారెట్ తురుము క్యారెట్ హల్వాలోకి కంపల్సరీగా పాలు కావాలి. అందువల్ల ముందు పాలు తీసుకొని పాలు వేడి చేసుకొని కాచి చల్లార్చుకోవాలి. వేడి పాలు పోయకూడదు, చల్లారిన పాలు పోస్తే బాగుంటుంది హల్వా. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు పలుకులు ఎర్రగా అయిపోయిన తర్వాత ఎర్రగా వేగిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసి మనం ఇందాక తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము 4 కప్పులు క్యారెట్ తురుము వేసుకొని వేయించుకోవాలి. క్యారెట్లో ఉండే పచ్చివాసన అంతా పోయేదాకా వేయించుకొని అది వేగిన తర్వాత 2 కప్పులు పాలు ఇందాక మనం కాగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, చల్లగా అయ్యేదాకా అవి 2 కప్పులు పాలు పోసి ఉడకనివ్వాలి. 4 కప్పులు క్యారెట్కి 2 కప్పులు పాలు. క్యారెట్ ఉడికిపోయింది. ఇప్పుడు 2 కప్పులు పంచదార, 2 కప్పులు పంచదార వేసి కలిపి మళ్ళీ కొంచెంసేపు ఉడకనివ్వాలి. చూసారా, పంచదార ఉడికిపోయి పాకం వచ్చేసింది. చక్కగా క్యారెట్ కలర్ ఫుల్గా కనిపిస్తుంది. మనం ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేసుకోలేదు, ఓన్లీ క్యారెట్ కలరే. పంచదార పాకం పట్టేసిన తర్వాత మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని దంచి పెట్టుకున్న యాలక్కాయలు 4 వేసుకొని కలిపేసుకోవాలి. యాలక్కాయ కూడా వేసి కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం ఫస్ట్ జీడిపప్పులు వేయించి తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసి కలిపేసుకుంటే వేడి హల్వా రెడీ. టేస్టీకి టేస్టీ, హెల్దీకి హెల్దీ క్యారెట్ హల్వా.